హలో ఫ్రెండ్స్, ఇప్పుడే లూసిఫర్ 2 సెకండ్ పార్ట్ ఎంపురాన్ మూవీ చూశాను భయ్య. నాకెందుకో మూవీ అంతగా నచ్చలేదు భయ్య. లైక్ స్టోరీయే లేదు అసలు మూవీలో. 3 అవర్స్ సాగదీసినట్లుగా అనిపించింది. చిన్న పాయింట్ పట్టుకొని మోహన్ లాల్ గారికి ఇంకో ఫ్లాష్ బ్యాక్, యూనో పృథ్వీరాజ్ గారికి ఇంకో ఫ్లాష్ బ్యాక్, ఏదో పెట్టి కంప్లీట్గా ఏదో మసాలా యాడ్ చేసినట్లుగా అనిపించింది. కానీ మూవీ మొత్తం ఎక్కడ కూడా నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. బేసికల్లీ ఉన్నాయి కొన్ని పాయింట్స్ ఉన్నాయి మూవీలో కనెక్ట్ అవ్వనివి, బట్ బాగున్నవి అనిపించినవి కొన్ని ఉన్నాయి పాయింట్స్. ఫస్ట్లీ లూసిఫర్ ఫస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చిన మూవీ. పృథ్వీరాజ్ గారి డైరెక్షన్లో 3 మూవీస్ వచ్చాయి భయ్య. లూసిఫర్ 2 అండ్ బ్రో డాడీ. 3 మూవీస్ మోహన్ లాల్ గారితోనే తీశారు. అండ్ నాకు పృథ్వీరాజ్ గారి డైరెక్షన్ బేసికలీ ఇష్టం నాకు. బట్ ఈ మూవీ ఎందుకో కనెక్ట్ అవ్వలేకపోయాను ఈ మూవీతో. కాస్టింగ్ మాత్రం చాలా పెద్ద యాక్టర్స్ అండ్ పెద్ద బడ్జెట్ మూవీలా అనిపించింది. మూవీ కూడా ఎక్కడ కూడా స్టాండర్డ్స్ తగ్గలేదు. ఆ మోహన్ లాల్ గారి యాక్టింగ్ మాత్రం హీఈస్ అ కంప్లీట్ యాక్టర్. మనం ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు. బట్ ఈ మూవీలో స్టోరీ లేదు. సో అతను యాక్ట్ చేయడానికి కూడా తనకి స్కోప్ లేదు. బేసికలీ మూవీలో అన్ని క్యారెక్టర్స్ అన్ని ఏదో మసాలా యాడ్ చేసి వాళ్ళు వీళ్ళు కనెక్షన్స్, ఇరాక్, అమెరికా, లండన్, దుబాయ్. డైరెక్టర్ మనకి ఎక్కువ వర్క్ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది సినిమా చూసేటప్పుడు. నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను భయ మూవీకి మాత్రం, పర్సనల్గా చెప్పాలి అంటే. లిటరలీ మూవీ చూస్తున్నంతసేపు నాకు మూవీ ఎప్పుడైపోతుంది, ఇంకా ఉందా అనిపించింది. ప్లస్ పాయింట్స్, ఆ స్క్రీన్ ప్లే హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది భయ. బీజిఎం కూడా కొన్ని చోట్ల ర్యాంప్. మోహన్ లాల్ గారి సటిల్ యాక్టింగ్ మాత్రం హైలైట్ మూవీకి. మైనస్ పాయింట్స్, 3 అవర్స్ డ్యూరేషన్ అనేది అసలు కూర్చొని చూడాలంటేనే ఒక నరకంలా అనిపించింది నాకైతే పర్సనల్లీ. అండ్ ఆ స్లో మోషన్ షాట్స్ కూడా ప్రతి దానికి స్లో మోషన్ షాట్, ప్రతి ఒక్కరికి స్లో మోషన్ షాట్, ఒక బీజిఎం వాళ్ళ తగ్గట్టుగా. వాళ్ళ కష్టం ఉంది మూవీలో, చాలా కష్టపడ్డారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, ఆ సెట్స్, ఆ లొకేషన్స్ చాలా కష్టపడ్డారు మోహన్ లాల్ గారు కానీ. బట్ మూవీలో ఆ పాయింట్లెస్ స్టోరీలా అనిపించింది. ఈ మూవీకి 3rd పార్ట్ కూడా ఉంది భయ్య. చూద్దాం ఆ మూవీ ఎలా తీస్తారో. అండ్ ఇన్ మై వ్యూ ఈ మూవీకి నా రేటింగ్ ఫర్ 10 ఇట్ కెన్ బి 5. మోహన్ లాల్ గారి ఫ్యాన్స్కి, పృథ్వీరాజ్ గారి ఫ్యాన్స్కి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది. బట్ ఫర్ మీ నాకైతే అబోవ్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మై హంబుల్ రిక్వెస్ట్, ఇలాంటి రివ్యూస్ కొరకు, మూవీ అప్డేట్స్ కొరకు కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రివ్యూ టికెట్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.